ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ అమ్మ చెప్పిన పక్షిపాఠం. దేవాపురం ఊరి చివర రాఘవ్, సీత వాళ్ల కొడుకు బుజ్జితో కలిసి ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్ల ఇంటి చుట్టుపక్కల చాలా చెట్లు ఉండేవి. అక్కడక్కడా వాటికి కొన్ని గిజిగాడి గూళ్లు వేలాడుతూ ఉండేవి. తల్లి పక్షులు రోజూ ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెట్టేవి. బుజ్జిని సీత రోజూ బయట అటూ ఇటూ తిప్పుతూ అన్నం తినిపించేది. అలా ఒకరోజు, అమ్మా, నువ్వు నాకు అన్నం పెట్టినట్టే ఆ పక్షులు కూడా వాటి పిల్లలకు తినిపిస్తున్నాయి కదా అని అడిగాడు బుజ్జి. అవును చిన్నా, ఇప్పుడు వాటికి రెక్కలు రాలేదు కదా, అందుకే తల్లి తీసుకొచ్చి ఆహారం పెడుతుంది అని బదులిచ్చింది అమ్మా. కొన్ని రోజుల తర్వాత ఒకసారి చిన్న పక్షులు వాటంతటా అవే ఆహారం తెచ్చుకోవడాన్ని బుజ్జి గమనించాడు. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి, ఆ పక్షులకు వాళ్ళమ్మ ఆహారం పెట్టడం లేదు, అవే తెచ్చుకుంటున్నాయి. ఇందాకే చూశానమ్మా అన్నాడు. ఆ చిన్న పక్షులకు ఇప్పుడు రెక్కలొచ్చాయి కదా, అందుకే అవి ఎంచక్కా ఎగరగలుగుతున్నాయి. తల్లిమీద ఆధారపడకుండా వాటి ఆహారం అవి సొంతంగా సంపాదించుకోగలుగుతున్నాయి అని వివరించింది సీత. అవునా అన్నట్లుగా చూస్తూ ఉండిపోయాడా బాబూ. పక్షులైనా మనుషులైనా ఎదిగేవరకే తల్లిదండ్రులమీద ఆధారపడాలి. ఆ తర్వాత మన అవసరాలను మనమే సమకూర్చుకోవాలి అంది తల్లి. నేను పెద్దయ్యాక బాగా చదువుకుని ఎవరిమీద ఆధారపడకుండా బతుకుతానమ్మా అన్నాడు బుజ్జి. అలాగే నాన్నా, ముందైతే ఈ అన్నం తిను అంటూ నవ్వుతూ ముద్ద నోట్లో పెట్టింది సీత.